కీర్తన 103:21. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఆయన పరిచారకులారా మీరందరూ కూడా ఆయనని స్తుతించాలి. మనమందరం కూడా ఆయన పరిచారకులమే. మరి ప్రార్థన చేసేవారు ఆయన పరిచారకులే, బోధకులు వారి పరిచారకులే, మరి సేవకులు ఆయన పరిచారకులే, మరి కాపర్లు ఆయన పరిచారకులే, అందరూ పరిచారకులే. అయితే ఆయన యొక్క కృప చేత మనమందరం కూడా ఆయనని స్తుతించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది అంటే, దేవుని వాక్యంలోని యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నిన్ను ఆయన సర్వకార్యములారా ఆయనని స్తుతించుడి. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు సర్వకార్యములారా అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యముల్లోనూ మనము స్తుతించాలి, ఆయనని కొనియాడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఏలుచుండు స్థలములన్నిటిలో కూడా మనము ఎల్లప్పుడూ కూడా ఆయనని స్తుతించాలి. మరొక్కటి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు, సర్వకార్యములారా అనగా అన్నీ అన్నమాట. సృష్టి మొత్తము కూడా ఆయనని స్తుతిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాలలో ఆ సృష్టితో పాటు మనము కూడా ఆయనని ప్రతిదినము స్తుతించాలి. మొట్టమొదటి దినము మరీ ఎక్కువగా మనము ఆరాధించాలి, ఆయనకి తోడై ఉండాలి. మరి ముఖ్యంగా ఆయనకి మనము ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే మన దినములు చక్కగా నడుస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా మందిరంలో ఎక్కువసేపు కూర్చోలేము, అలాగే ఎక్కువసేపు ఉండలేము అని బాధపడకూడదు. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నిన్ను ఆరాధించడానికి ఎక్కువ సమయము గడపడానికి నాకు బలము దయచేయు, శక్తి దయచేయు, నాకు ఎంతగానో మీ కృపని అనుగ్రహించండి అని మన ప్రార్థనాపూర్వకంగా ఆరాధన దినము మందిరానికి వెళ్ళినప్పుడు మన దేవుడు మనకి సహకారిగా ఉండి ఎల్లప్పుడూ కూడా మనకి సహకారిగా ఉంటారని మనము మర్చిపోకూడదు. మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో గడిపిన దినములు మాత్రమే మన దినములు సంతోష దినములుగా ఉంటాయి. మనము దేవునితో గడపకపోతే కనుక మన దినములు ఎల్లప్పుడూ కూడా మరి మంచిగా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము దేవునితో సహవాసం చేసినప్పుడు, ఆయనతో ఎక్కువ సమయం ఉండినప్పుడు మనకి ఎంతో దీవెనలు కలుగుతాయని దేవుడు ఈ దినము బోధిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క బహుమానము, ఆయన కృప, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునైనా సృష్టి అంతా కూడా నైనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది. మేము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఈరోజు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. మీ మందిరంలో సాగిలపడి నాయన మిమ్మల్ని ఆరాధిస్తుండగా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి, వారికి కావాల్సిన బహుమానం మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి అన్నిటికీ కూడా తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారు. మీకు వందనాలు. మంచి పరీక్షలు రాయడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉన్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి, మందిరాలకు వెళ్ళి నాయన మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రతి ఒక్కరికి శక్తిని నాయన బలమును అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. రక్షణ పొంది బాప్టిజం తీసుకొని మీ బలలో పాల్గొనడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారు. మీకు వందనాలు. మంచి ఆరోగ్యాలను,
బలమును అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. మంచి వ్యాపారాలు మీరు దయచేస్తున్నారు, మీకు వందనాలు. మంచి ఉద్యోగాలను అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. నాయన ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా మీరు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. ప్రయాణాలలో తోడై ఉన్నారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క హస్తాన్ని నాయన అందిస్తూ వారికి సహాయకులుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండడు గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.